చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు. అధికారులతో సమీక్ష. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్న పోలవరంకు అభ్యంతరం చెప్పడం సరికాదని హితవు. అసాధారణంగా మిర్చి ధరలు. మిర్చి సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ఈ నెల 8వ తేదీన ప్రారంభం కానున్న సారస్ ప్రదర్శన. హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొండపల్లి. కూటమి ప్రభుత్వంపై విద్యార్థి యువజన సంఘాల ఆగ్రహం. సంక్రాంతిలోగా జాబ్ మేళా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడడం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదని ఆయన వెల్లడించారు. పోలవరం పనులన్నీ సమీక్ష చేయడానికి వీళ్ళని తొందరలో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్ లో వచ్చాను. మొత్తం జరిగిన పనులను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్. మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర. అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటున్నాను. అంటే అదే అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు.
ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఇవన్నీ 2 గంటల మినిమంగా మీరు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు, 5/5/2000 GORT నెంబర్ 203 3,525 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 NGTకి వెళ్ళారు. గుంటూరు నల్లపాడు రోడ్డులో ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న సరస్ ప్రదర్శన ప్రాంగణాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలు డ్వాక్రా గ్రూపులు బృందాలు వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని మంత్రి సందర్శించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల ఉత్పత్తులు ఈ ప్రదర్శన ద్వారా మన ప్రజలకు పరిచయం అవుతాయన్నారు. ఎవరడిగినా మీరు కొండపల్లి అడిగారు. వాళ్ళు అవబోతున్నటువంటి సరస్ వేదికకి రావడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెంసాన్ గారు ఈ సరస్ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడానికి రాబోతున్నారు. అయితే ఈవెంట్ సరస్ అనే ఈవెంట్ జనరల్గా ఆల్ ఇండియా డ్వాక్రా బజార్. ఇది ముఖ్యంగా మన గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో, SHG ఉమెన్ ఎవరైతే ఉన్నారో, డ్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా, అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు, వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే అలాగే ఇతర రాష్ట్రాల్లో SHG ఉమెన్ కలిసి చేస్తా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ సరస్ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి, అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మహిళలు, గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది 3వ సరస్ ఈవెంట్. మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది. ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 10 రోజుల కాలంలోనే మహిళలు 12 కోట్ల టర్నోవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది. మరి అలాగే విశాఖపట్నంలో మన డిసెంబర్ 12 నుంచి 27 తారీఖు వరకు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం 12-13 రోజుల్లోనే 20 కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ కూడా టర్నోవర్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో
గత ఏడాది మిర్చి సీజన్ లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యను పరిష్కరించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు మిర్చి సీజన్ ఆరంభం అవుతున్నందున గుంటూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. ధర అధికంగా ఉండటంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించామని చెప్పారు. గత ఏడాది 1,90,000 హెక్టార్లు సాగు చేస్తే ఈ ఏడాది 1,06,000 హెక్టార్లు మిర్చి సాగు చేశారని ఆయన వెల్లడించారు. మీకు కూడా సహకరించాలి. ఉన్నది లేనట్టుగా లేదు అన్నట్టు వాస్తవం అయిపోయింది. ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి, ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని తీసుకుంటారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటలు తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాప్లు పెంచాలని చెప్పి డిపార్ట్మెంట్ రైతులకు అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం గత సంవత్సరం 1,96,000 హెక్టార్లో పండించినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరం 1,06,000 మెట్రిక్ టన్నులు తగ్గింది. అయితే గత సంవత్సరం ఏదైతే మిర్చి పండించారో ఆ రైతులందరూ కూడా పత్తి చాలా మంది మొక్కజొన్న ఆల్టర్నేటివ్ గా ఎంచుకోవడం వల్ల మనకి ఈరోజు మిర్చి పంట తగ్గింది. ఇప్పటికే ఇంటికి మిర్చి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఏమిచ్చారంటే గుంటూరు మిర్చి యార్డ్ ఇది ఒక గుంటూరుకి లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 8-9 జిల్లాలకి సంబంధించింది కాదు. తెలంగాణ నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి, మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. మన దగ్గర ఏ రైతు మిర్చి పండించాడు, ఎంత పండించాడు అనేది మన దగ్గర సరైనటువంటి రికార్డులు గతంలో ఉండేవి కాదు. ఈసారి 100% రైతు సేవా కేంద్రం వారీగా ఈ క్రాప్ చేస్తున్నాం. ఇప్పటికే ఖరీఫ్ ఈ క్రాప్ 100% అయింది. రబీ కూడా ఒకటి భోజన సదుపాయాలు ఇప్పుడు ఫిబ్రవరిలో పెడతారు. ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్ అందరికి ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని. ఈరోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు కూడా సరి చేస్తాం. దీనన్నింటికి మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ కానీ బాగలేవని చెప్పారు. ఇప్పుడే మా ఎస్సీ మార్కెటింగ్ చెప్పాం, ఇమీడియట్ గా వెళ్ళి ఎక్కడైతే మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో అదనంగా టాయిలెట్స్ ఉన్నాయో బాగు చేయాలి. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఓ స్థలం విషయంలో సాంబశివరావు అనే వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీసీ నాయకుడు గూడూరు నాని పేర్కొన్నారు. స్థల వివాదం ఇప్పటికే కోర్టులో ఉందని చెప్పారు. అయితే కోర్టులో ఉన్న విషయాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పడం సరైన విధానం కాదన్నారు. తమ పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన సాంబశివరావుపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన అనంతరమే స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నాని వెల్లడించారు. ఎవరికి రాయలేదు. పడనప్పుడు వెనకుండి నడిపించే వాళ్ళు ఉంటారు, అది ఖచ్చితంగా మేము చూసుకుంటామండి. నా పేరు గూడూరు నాని. నిన్న పూజ్యుల సాంబశివరావు మరియు అతని భార్య గారు పూజ్యుల రమణ గారు నిన్న నా మీద మరియు మేడం గారి మీద, వేముల శివపార్వతి గారి మీద, ఇంకిద్దరు ముగ్గురు మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు ఏంటంటే, మేము ఇప్పుడు నిలబడిన ఈ స్థలం నల్లబాడు పంచాయతీలో చేరినటువంటి 396D ఈ సర్వే నంబరు
దీనిని వాళ్ళ స్థలంగా చూపిస్తూ చెప్తూ వాళ్ళు మేమేదో ఈ స్థలంలో వాళ్ళని నెట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ పాకా వేసినట్లు, ఈ స్థలాన్ని మేము కబ్జా చేసినట్లు లేనిపోనివి తీవ్రమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది, నేనేదో వైసీపీ పార్టీలో ఉన్నట్లు అతను చిత్రీకరిస్తూ నా మీద లేనిపోని అన్ని నిందలు మోపుతూ మీడియా సాక్షిగా నిన్న అతను మాట్లాడటం జరిగింది. ఇలాంటి నీటి పొడుగులు ఎన్నో వస్తూ ఉంటాయి. మేము నిజాయితీగానే వ్యాపారం చేస్తాం. నీలాంటి వ్యక్తుల్ని భయపడటం అనేది జరగదు. నీ వెనకాల ఎంతమంది ఉన్నా సరే వెనకడిగేసే ప్రసక్తి లేదు. నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే, మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే, ఇది స్థలం నీదైతే పోలీసు వారి దగ్గరికి వెళ్ళండి, గౌరవ కోర్టు వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని సంప్రదించండి, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి. ఇలాగా మీడియా సమావేశాలు పెట్టి సమాజంలో గౌతలు కూడా గడుస్తుంది. నేను అసలు వైసీపీకి సంబంధించిన వ్యక్తినే కాదు. నాకు ఈ ప్రభుత్వం మీద గౌరవం ఉంది. మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం. గుంటూరు కళా పరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలు ఈ నెల 9 నుండి 11 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ రంగస్థల సినీనటుడు నాయుడు గోపి వెల్లడించారు. విజ్ఞాన మందిరంలో బుధవారం ఆహ్వాన పత్రికలను కళా పరిషత్ సభ్యులు ఆవిష్కరించారు. గోపి మాట్లాడుతూ విజ్ఞాన మందిరంలోని నాటకోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కళా పరిషత్ ప్రతినిధులు శివరామకృష్ణ, సాయిదా, అంజిబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా గుంటూరులో ప్రతిష్టాత్మకంగా గుంటూరు కళా పరిషత్ అనేటటువంటిది నిర్వహించి తద్వారా అనేక నాటకాలు, జానపద ఉత్సవాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఈ సంవత్సరం జనవరి 9, 10, 11 తారీఖుల్లో మరలా గుంటూరు కళా పరిషత్ నాటకోత్సవాలు ఆహ్వాన నాటికల పోటీలనే నిర్వహిస్తుంది. వీటిలో భాగంగా 9వ తారీఖు విశాఖపట్నం దగ్గర బోరువంక వారి, శ్రీకాకుళం బోరువంక వారి మాయాజాలం అనే నాటికను ప్రదర్శిస్తారు. రెండవది శ్రీ మాత్రే నమః అని హైదరాబాద్ వాళ్ళ నాటికను ప్రదర్శిస్తారు. మూడవది మమ్మల్ని బతకనివ్వండి అని విజయవాడ వారి నాటిక. ఈ 3 నాటికలు మొదటి రోజు ప్రదర్శిస్తారు. ప్రతిరోజు 3 నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 6 గంటల 17 నిమిషాలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడాను ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా జరుగుతుంది. దీపం రెండో రోజు దీపం కింద చీకటి అనే నాటిక, తర్వాత కన్నీటికి విలువెంత, మూడవది అన్నదాత. ఈ 3 నాటికలు రెండో రోజు ప్రదర్శన పడతాయి. మూడో రోజు ఒక రాక్షసుడి కథ విశాఖపట్నం ప్రజానాట్య మండలి వాళ్ళు ప్రదర్శిస్తారు. రెండవది వాస్తవం విజయవాడ వారిది. గుంటూరు పెదకాకాని వారి పేగురాసన శాసనం అనే నాటిక చివరి ప్రదర్శనగా ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు టైం ప్రకారం జరుగుతుంది. గుంటూరు కళా పరిషత్ అనగానే సమాజానికి ఖచ్చితంగా నాటికలు మొదలుపెట్టేటువంటి సంస్థ ఈ సంస్థ. సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం ఈ 5 కూడా దైవ ప్రసాదితాలు. ఇటువంటి దైవ ప్రసాదితమైనటువంటి నాటికలను 50 మంది ప్రజలు తిలకించి కళలను ఆదరించండి, కళాకారులను పోషించండి. తర్వాత 11వ తారీఖు ఆదివారం, జనవరి 11 ఆదివారం ఉదయం 10 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వగబండు ప్రజా కళా ప్రస్థానం సమాలోచన సదస్సు జరగనుంది. సభాధ్యక్షులు శ్రీ బి పూర్ణ గారు, ప్రధాన కార్యదర్శి గుంటూరు కళా పరిషత్. ముఖ్య అతిథి శ్రీ నల్లూరు వెంకటేశ్వర్లు గారు, వారిని అన్నాని ఆప్యాయంగా పిలుచుకునేటువంటి వ్యక్తి. గౌరవ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో హిట్లర్ తరహా పాలన సాగుతుందని విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కాకుండా ట్విట్టర్ మంత్రిగా మిగిలిపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు
వందల నాజర్జీ, ఏఐవైఎఫ్ నాయకులు షేక్ వలీ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు వినోద్, యువజన విభాగం నాయకులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, ఎన్ఎస్యుఐ నాయకులు కరీమ, యువజన కాంగ్రెస్ నాయకులు కట్టా జవహర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. సంక్రాంతి పండుగలోగా జాబ్ క్యాలెండర్ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని చెప్పారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల తనయుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కేవలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి మేలు చేయడంలో వైఫల్యం చెందిందని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా ఇతర విద్యార్థి సంఘాలుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం. ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎవరైతే డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకొని ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో వారి చేతిలో సర్టిఫికెట్లు ఇప్పించే పూచి నారా లోకేష్ అన్నారు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయమని చెప్పని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ రాష్ట్రంలో పూర్తిగా ఇంతవరకు ఒక విద్యార్థికి ఈ రోజు పరిస్థితులు చూసుకుంటుంటే ఇతర రాష్ట్రాలందరూ కలిసి మన రాష్ట్రం వైపు ఒక కొత్త విడ్డూరంగా చూస్తున్నారు. విడ్డూరంగా అంటే ఏదో మంచి జరుగుతుంది, ఏదో ప్రజలకి చాలా మంచి చేస్తున్నారు, సుపరిపాలన అందిస్తున్నారు, అది ఇది కాదు. ఎందుకు విడ్డూరంగా చూస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని చేపడితే వాళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి ఇచ్చిన హామీలో ఒకటి నెరవేర్చలేదు. మా విద్యార్థుల సమస్యల పట్ల పోరాడతాం, ఫైట్ చేస్తున్నాం, గొంతెత్తి మేము వాళ్ళు చెప్పిన వాటికి మేము అడుగుతుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, కేసులు పెడతారు. మీరు ఇచ్చిన హామీలు మా విద్యార్థులకి రావాల్సిన బకాయిల గురించి అడిగితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. రోడ్ల మీద ఒకే నిరసన తెలియజేస్తున్న సంఘాలతో ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హిట్లర్ పాలన ఏ విధంగా అయితే నిర్వహిస్తా ఉన్నారో దానిపైన గొంతెత్తే విధంగా విద్యార్థి యువజన సంఘాలు పోరాడుతూ ఉంటే విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులను వాళ్ళు చేసినటువంటి పోరాటాలు విద్యార్థి యువజన సంఘాల మీద అనేకమైనటువంటి వాటి మీద పోరాటం చేస్తూ ఉంటే అక్రమంగా రౌడీ షీట్లను ఓపెన్ చేసి ఏదో విద్యార్థి యువజన సంఘాలని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. నారా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు అనేకమైనటువంటి పోరాటాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రానప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి తనని అడుగుతూ ఆందోళన కార్యక్రమాలు విద్యార్థి యువజన సంఘాలు చేస్తూ ఉంటే తట్టుకోలేని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడము, తర్వాత జైలుకు పంపడము చేస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీ చేతిలో ఉండాల్సింది బాబా సాహెబ్ రాజ్యాంగం అన్నా ఉండాలి, లేదా నువ్వు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ బుక్ అన్నా నీ చేతిలో ఉండాలి తప్పించి రెడ్ బుక్ లో నేను పేర్లు రాశాను, వాళ్ళని అరెస్ట్ చేస్తాను, లోపలేస్తానంటే ఏ ప్రభుత్వం అయినా సరే శాశ్వతం కాదు. హిట్లర్ లాంటోడే కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి నారా లోకేష్ గారు మీరు చేయాల్సిన పని విద్యార్థులకు నేను ఏదైతే ఇచ్చానో ఎంబీబీఎస్ విద్యార్థులకి గతంలో కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద యువజన విభాగం, విద్యార్థి విభాగం అందరం కలిసి ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఇచ్చిన దొంగ హామీల ఏది చేయకుండా విద్యార్థుల్ని ఏ విధంగా మోసం చేసింది, యువకుల్ని ఏ విధంగా మోసం చేశారు. జనవరి 1 వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇప్పటికి రెండు జనవరిలు అయిపోయినాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కనీసం 4 లక్షలు ఇవ్వకపోగా ఇంకా తీసేసి ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, అది చేసేది లేదు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేదలకు కనీస అవసరాలు తీర్చడంలో ఘోరంగా విఫలమైందని చెప్పారు. కొత్తపేట సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో పీపీపీ పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంక్రాంతి తర్వాత విడతల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ధరలు నానాటికి పెరుగుతున్న కారణంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కారణంగా పేదలకు సొంతింటి కల నెరవేరడం లేదని విమర్శించారు. నేల విడిచి సాము చేస్తా ఉంది. ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందుల్ని కనీసం మాట్లాడేటటువంటి స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా పేదవాడికి, అన్ని వర్గాల ప్రజానీకానికి విద్యా, వైద్యం సమకూరుస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తూ వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులను అన్యాయం చేసే పద్ధతుల్లో, ప్రభుత్వ రంగంలో వైద్యం అందటానికి ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో పీపీపీ అని వాడు తయారు చేసుకుని కూర్చున్నాడు. ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్ తోటి ఆ మెడికల్ కాలేజీలు పాటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక్కిపోయినట్టున్నారు. జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే. ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశల వారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుపోతూ ఉన్నాం. పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి నీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది. దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ భోగి పండగ రోజు ఆ భోగి పండగ మంటల్లో ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు గుంటూరులో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 44 డివిజన్లో మన ఊరు మన సంక్రాంతి పేరుతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సంబరాలు జరిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. సాకేతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లీలా అంపిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ వంగల హేమలత, డివిజన్ పార్టీ నాయకులు వంగల వలవీరారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోకల వసంత్, బద్రి, ఈశ్వర్, ఉదయ్, అబ్బాస్, ఫణేంద్ర, విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 44, 43, 44, 45, 49, 42 విజేతల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నారు. వారికి ముష్పుగుచ్చాన్ని అందజేస్తా ఉన్నారు. సన్మానిస్తున్నటువంటి శుభ సందర్భంలో వాళ్ళకి ఉత్సాహంగా క్లాప్స్ అందించాల్సిన కోరుతా ఉన్నా. ఇప్పుడు మరి నాయకుల చేతుల మీదుగా మరి మా తోటి కార్పొరేట్లు అందరూ కలిసి కూడా భోగి మంటలు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల వారైనటువంటి అంబటి రాంబాబు గారి ఆధ్వర్యం, మరి పశ్చిమ నియోజకవర్గం కూడా ఇన్ఛార్జి ఆయనే ఉంటాం కాబట్టి మరి ఈ రోజున ఆయన 6 క్లస్టర్స్గా విభజించారు. మాది 6వ క్లస్టర్ కాబట్టి మరి ఈ కార్యక్రమం కూడా మరి ఆయన సహాయ సహకారాలతో మేము కూడా 42, 40 దాని ప్రకారంగానే మేము అందరం కార్పొరేటర్లో మా కార్యకర్తలు కానీ అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగనే మరి ఈ రోజున మరి 5 డివిజన్ సంబంధించి 44వ డివిజన్ సాకేతపురం ఇండస్ట్రియల్ సెంటర్లో ఈ వార్డులోనే ఈ ఈవెంట్
జరగడం మాకు కూడా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మరి పోకల వసంత్, బద్రి, ఈశ్వర్, ఉదయ్, అబ్బాస్, మరి ఫణీంద్ర, మరి విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు, అలానే ఎర్రెడ్ల వెంకటేశ్వర రెడ్డి, అందరం కూడా సమిష్టి కృషితోనే ఇంత కార్యక్రమం చేయగలిగాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పార్టీ తరఫున కావచ్చు, మామూలుగానే ప్రైవేట్గా అయినా సరే మంచి కార్యక్రమాలు చేస్తాం. 10 మందికి ఉపయోగపడే విధంగానే అందరూ కూడా ఆహ్లాదంగా ఇలాంటి ఈ రోజున సంక్రాంతి సంబరాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6వ క్లస్టర్ అంటే 42వ డివిజన్ నుంచి 49వ డివిజన్ వరకు ఒక క్లస్టర్గా ఏర్పడి 5 డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక 40 మెంబర్స్ తీసుకొని నిష్ణాతులైన ముగ్గుల్లో నిష్ణాతులైనటువంటి ప్రజలను ఎంచుకొని 200 మంది మహిళలతో భారీ ఎత్తున ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం జరిగింది. దీని రూపకల్పన చేసినటువంటి మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి అంబటి రాంబాబు గారు ఈ కార్యక్రమం తెనాలి పట్టణంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జనార్దన్ రావు, సిఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, సాంబశివరావు, నాయబ్ రసూల్, ఎస్ఐలు కలిసి చంద్రబాబు నాయుడు కాలనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. అనుమానితులను విచారించి వారి వివరాలు తెలుసుకున్నారు. వీధుల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 45 బైక్లు, 4 ఆటోలను సీజ్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గంజాయికి దూరంగా ఉండాలని, ఎక్కడైనా అమ్మకాలు జరిగినా తరలిస్తున్నా తమకు తెలియజేయాలని స్థానికులకు పోలీసులు సూచించారు. పట్టణంలో రౌడీ షీటర్లపై నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు అరికడుతున్నామని చెప్పారు. తెనాలిని గంజాయి రహిత ప్రాంతంగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మార్బుల్ టైల్స్ అంటే మార్బుల్ బ్రాండ్ అదే ఇంట్లో కనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అప్పుడు ఏమనిపించేది? చెప్పు. నేను లక్ష్మీ జీవితాన్ని జరుపుతాను అంటే ఎవరో మేరేస్తారు. ఎవరైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రం అక్కడ జరిగింది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్తారు. వారి పేర్లు మళ్ళా రిలీవ్ చేస్తాం, వారికి చెప్తాం, వాళ్ళకి చెప్పింది కదా భయం ఏమంటే ఆ భయం కూడా వదిలిస్తాం. ఏదన్నా ఫ్రీగా ఉండండి, ఈ కాలనీని గణం లేకుండా తీసుకోవాలి. కరోనా బంగారు మిగతాళ్ళు సైలెంట్ ఉంటే ఏమవుతుంది? అది మహమ్మారి అందరికీ వ్యాపిస్తుంది. అందరూ ఇబ్బంది పడతారు. అలాంటి చేస్తున్నా అందరూ ఇబ్బంది పడతారు. వాళ్ళతో ఇంకా కుటుంబాల మొత్తం కూడా ఇబ్బంది పడతాయి. చదువుతారు, చదువుతారు, సరిగ్గా తింటుంటారు, ఆరోగ్యం క్లీన్ చేసుకుంటారు, అన్ని కూడా ఇబ్బంది. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళతో ఉండి ఎవరైనా కూడా పోలీసు వారు సహకారం ఇస్తే ఇంకా ఎక్కడెక్కడ ఉండి అధికారంగా మాట్లాడతాం. మీరు దేవుడితో చెప్పడానికి పరిస్థితి రావాలి. ఎంతో ప్రాంతాల్లో అంత బంగారు చెప్పండి. గుంటూరు
నెల్లూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 మంగళవారంతో ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథిగా ఐఎఫ్ఎస్ అధికారి భరణి, గౌరవ అతిథిగా పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతులు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్సిటీ ప్రథమ స్థానం, కేఎల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానం, చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తృతీయ స్థానంలో నిలవగా కేరళకు చెందిన కాలికట్ యూనివర్సిటీ 4వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఐఎఫ్ఎస్ అధికారిని భరణి మాట్లాడుతూ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో క్రీడలను ప్రోత్సహించేందుకు అనువైన వసతులు అందుబాటులో ఉండడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ పరిశీలకులు మనోజ్ కుమార్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రసాద్, రిజిస్టర్ డాక్టర్ సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లాస్ట్ 3 days నుంచి జరగడం, ఇనాగ్రల్ ఫంక్షన్ జరపడం జరిగింది. అలాగే వాళ్ళ వ్యాలిడిటీ ఫంక్షన్ జరపడం జరిగింది. ఈ వ్యాలిడిటీలో సౌత్ జోన్ లో ఫస్ట్ ర్యాంక్ జైన్ యూనివర్సిటీకి, సెకండ్ ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీకి, థర్డ్ ర్యాంక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడుకి, అలాగే 4th ర్యాంక్ కాలికట్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఇంతేకాకుండా ఈ ఫైనల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఈ 3rd వీక్ నుంచి జరగడం జరుగుతుంది ఇక్కడే. సో డెఫినెట్ గా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము సౌత్ జోనే కాకుండా ఆల్ ఇండియా అంతటికి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగే మా దగ్గర కేఎల్ యూనివర్సిటీలో కోచెస్, అలాగే ట్రైనర్స్, అలాగే అకాడమీస్ కూడా ఉండడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ టీమ్ కి మా దగ్గర నుంచి 8 స్పోర్ట్స్ మెన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది అందరికీ నమస్కారం. 2026 సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో జరిగింది. ఇక్కడ 105 యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఇక్కడ మనకి కనపడింది. ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ బ్యాడ్మింటన్ అన్ని కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ కమ్ అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్ కి. దానివల్ల 105 టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్ గా లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇక్కడ కండక్ట్ చేసి ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మన హోమ్ టీమ్ కేఎల్ యూనివర్సిటీ కూడా 2nd ప్లేస్ వచ్చారు. కర్ణాటక జైన్ యూనివర్సిటీ టీమ్ ఫస్ట్ విన్నర్స్ గా కూడా గెలిచారు. ఇంకా అప్కమింగ్ 17-20 లోపల 17th to 20 నుంచి ఆల్ ఇండియా డాక్టర్ కాకర్ల హరికిషోర్, డైరెక్టర్ స్పోర్ట్స్ కేఎల్ యూనివర్సిటీ. మాకు సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 3వ తారీఖు నుంచి ఇప్పుడు 6వ తారీఖు ఈ రోజు వరకు జరుగుతుంది. ఫైనల్స్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ వర్సెస్ జైన్ యూనివర్సిటీ బెంగళూరు. అలాగే ఈ టోర్నమెంట్లో 128 యూనివర్సిటీస్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో మనకు 105 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేసినాయి. దగ్గర 1000 మంది స్టూడెంట్స్ యూనివర్సిటీలో ప్లేయర్స్ 1000 మంది ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అలాగే మా యూనివర్సిటీ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున 40 వాలంటీర్స్ మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. అఫీషియల్స్ ఒక 30 మంది వర్క్ చేస్తున్నారు. ఈ టోర్నమెంటు మాకు చాలా గర్వకారణం. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ వెన్యూ ఇచ్చినందుకు. అలాగే మాకు ఆల్ ఇండియా కూడా ఇక్కడే జరుగుతుంది 17 నుంచి 21 వరకు. ఈ టోర్నమెంట్ మేము ఇలా కండక్ట్ చేయడం వల్ల మా మేనేజ్మెంట్కు, మా యూనివర్సిటీ అథారిటీకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే మాకు ఇక్కడ మా కేఎల్ కూడా ఫైనల్స్ కి ఎంటర్ అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులతో సమీక్ష. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్న పోలవరంకు అభ్యంతరం చెప్పడం సరికాదని హితవు. అసాధారణంగా మిర్చి ధరలు. మిర్చి సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ఈ నెల 8
8వ తేదీన ప్రారంభం కానున్న సారస్ ప్రదర్శన, హాజరు కానున్న సీఎం చంద్రబాబు, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొండపల్లి. కూటమి ప్రభుత్వంపై విద్యార్థి యువజన సంఘాల ఆగ్రహం. సంక్రాంతిలోగా జాబ్ మేళా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్, లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.